హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ఈ టార్షన్ టెస్టిస్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఇనీషియల్లీ ప్రెసెంట్ అయినప్పుడు పిల్లల్లో మనకి లెస్ దాన్ 6 hours లో ప్రెసెంట్ అయినప్పుడు క్లినికల్ అక్యుమెన్ అంటాం. అంటే మనం ఎగ్జామినేషన్ వైజ్ గా మనకి ఇది టార్షన్ టెస్టిస్ అన్నప్పుడు మనం డయాగ్నోస్ చేసుకున్నప్పుడు మనం దీన్ని సర్జరీ చేసుకుని దాన్ని ఫిక్స్ చేసుకుంటే టెస్టిస్ తీయకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే బీజాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. రేపు మగవాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత మనకి వీర కణాలు కానీ సో ఏదైనా మనకి వచ్చేది టెస్టిస్ లో నుంచి. సో టెస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఒక టెస్టిస్ కి మనకి టార్షన్ అయినప్పుడు రెండో టెస్టిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఇలా సర్జరీ చేస్తున్నప్పుడు లెస్ దాన్ 6 hours దాని వైబిలిటీ బాగుంది అంటే మనకి రేడియాలజిస్ట్ కానీ ఎవరు లేనప్పుడు దాని వైబిలిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. క్లినికల్ అక్యుమెన్ మీద మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. రేడియాలజిస్ట్ అవైలబుల్ ఉంటే డాప్లర్ స్కాన్ లో దాని బ్లడ్ సప్లై ఎలా ఉందో చూసుకుంటాం. సో యూజువల్లీ బ్లడ్ సప్లై బాగుంది అనుకుంటే మనం దాన్ని సేవ్ చేయడానికంటే దాన్ని ఆ టెస్టులర్ ఫిక్సేషన్ అంటాం. సో టెస్టులర్ ఫిక్సేషన్ సర్జరీ చేస్తున్నప్పుడు మనం రెండో టెస్టిస్ కూడా యూజువల్లీ ఫిక్స్ చేస్తాం అన్నమాట.